హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. మేమైతే చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము, అమ్మ నాన్న అందరూ కలిసి. ఆ రోజు సాటర్డే అండి, మేము వెళ్ళిన రోజు. చాలా బీభత్సంగా ఉన్నారు జనాలు మాత్రం. దర్శనం కోసం ఆ బాలాజీ స్వామిని దర్శించుకోవడానికి మాత్రం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్టు చెప్తుంటారండి పురాణాలలో. తిరుమలలో, ఇంకా ద్వారకాలో, తెలంగాణలో చిలుకూరి బాలాజీ స్వామిగా పిలుస్తుంటారండి. చిలుకూరి బాలాజీ ఆలయానికి వీసా గార్డ్ అని కూడా ఒక పేరుందండి. ఎందుకంటే కొన్నేళ్ల క్రితము చదువుల కోసం, అంటే స్టడీస్ కోసము ఫారెన్ కి వెళ్లి చదువుకోవడానికి, జాబ్స్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చిలుకూరి బాలాజీ స్వామి దగ్గర అలాగా అందరి కోరికలు నెరవేరేవటండి. అలాగా ఇప్పటికీ ఆ ఆనవాయితీ జరుగుతూనే ఉంటుంది. ఫోన్ మాత్రం లోపలికి అలో లేదండి, అందుకని చెప్పేసి బయట మాత్రమే చూపిస్తున్నాం మేము. టెంపుల్ లోకి ఎక్కడైనా కానీ ఫోన్లు అలో ఉండవు కదండి. ఇంకా స్పెషల్ ఏంటంటే అండి, ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసి ఒక కోరిక కోరుకుంటారంట అండి. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ గుడికి వచ్చి కోరిక నెరవేరినందుకు 11 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుందండి. ఇంకా ఆ టెంపుల్ లోపల గాని బయట గాని ఎక్కడ గాని ఒక హుండీ కూడా ఉండదండి. ఇంకా ఇక్కడ దర్శనం గాని అభిషేకాలకి గాని ఎలాంటి టికెట్స్ ఉండవండి. ఇప్పుడు స్పెషల్ దర్శనం అని చెప్పేసి ఉంటాయి కదా వేరే టెంపుల్స్ లో, ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవండి. అభిషేకాలకి గాని దర్శనాలకి గాని ఎలాంటి టికెట్స్ అనేటివి ఉండవు. ప్రదక్షిణ విధానం అండి. అంటే మనం కోరిక కోరుకుంటాం కదా, అప్పుడు ఒక ప్రదక్షిణ చేస్తాము. మళ్ళీ 11 ప్రదక్షిణాలు చేసి కోరిక నెరవేరిన తర్వాత కూడా మళ్ళీ ఒక 11 ప్రదక్షిణాలు చేస్తాం కదా, ఆ ప్రదక్షిణలను మహాప్రదక్షిణలు అంటారండి. మహాప్రదక్షిణాలు చేయడానికి ఒక టైమింగ్స్ ఉంటాయండి, డైలీ ఉండవు. ఓన్లీ సోమవారం నుంచి గురువారం వరకే అండి, మండే టు థర్స్డే వరకే. ఇంకా మా టైమింగ్స్ కూడా మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అండి. మళ్ళీ ఈవినింగ్ 4:00 నుండి అండ్ 6:30 వరకే ఈ ప్రదక్షిణాలు చేయడానికి అలా ఉంటదండి. అక్కడ డైలీ ఉండదు, అంటే ఓన్లీ మండే టు థర్స్డే. ఇంకా విఐపి దర్శనాలు కూడా ఉండవండి. ఎవరైనా ఇంకా మా అందరి లాగానే వెళ్లి దర్శనం చేసుకోవాల్సిందే. ఇంకా ఇక్కడ బుక్స్ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. అన్ని బయట జాతరలో ఎలా ఉంటుందో ప్రతిరోజు అక్కడ జాతర లాగానే ఉంటదండి. చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారండి ఇక్కడికి. వీసాలు చాలా మంది అప్లై చేసుకునే వాళ్ళు తొందరగా అయిపోవాలి, పని సక్సెస్ఫుల్ గా అవ్వాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని మన కోరిక కోరుకొని మళ్ళీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటారండి. ఇది చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ ఈ వీసా అని చెప్పేసి, అందుకే వీసా దేవుడు అని పిలుస్తుంటారు. ఇదేంటి మొత్తం వస్తువులు చూపించుకుంటా ఇక్కడ జాతర లాగా చూపించుకుంటూ ఇదంతా స్టోరీ చెప్తున్నారు దేవుడి గురించి అనుకోకండి. ఎందుకంటే అసలు అసలు ఫోన్ అనేది అసలు అలో లేదండి. సో కాబట్టి మేము దేవుడి దగ్గర అంత వీడియో తీయలేకపోయాము. ఆ దేవుడి గురించి ఆ ఆ టెంపుల్ విశిష్టత గురించి చెప్పడానికి మేము ట్రై చేస్తున్నామండి అంతే. ఇంకా దేవుడి దర్శనానికి లోపలికి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత అక్కడ పూజారులు చాలా చెప్తుంటారు చాలా సార్లు. ఆ దేవుడిని చూస్తున్నంత సేపు మనము ఏదైనా కోరిక కోరుకుంటున్నప్పుడు అలాగా మనం దర్శించుకుంటున్నప్పుడు కళ్ళు అనేది ఓపెన్ చేసే పెట్టాలంట అండి. కళ్ళు మూసుకొని కోరికలు కోరుకోవడం అలా చేయకూడదట అక్కడ. చాలా మంది అక్కడ పంతులు చెప్తూనే ఉంటారు. నిన్న కూడా ఒక వీడియో పెట్టాను కదండి రోల్ గురించి అని చెప్పేసి, అది ఎలా పూజ చేసింది అమ్మ, అసలు ఎలా వాష్ చేసింది అని చెప్పేసి. ఇక్కడే కొన్నదామండి మేము రోకలి. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి. ప్యాంట్స్ గానీ ఇలాగా స్టీల్వి రోకలి రోలు గానీ చూడండి, ప్యాంట్స్ కూడా, బాండీలు, కడాయిలు అన్ని ఉన్నాయి. ఇంకా మాకు ఇది అవసరం అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము. ఇది చిన్నగా అనిపిస్తుంది కదా, ఇసురాయి అంటారు కదా, బియ్యం పోస్తే పిండి వస్తుంది కదా, అలా రుబ్బడానికి చిన్న పిల్లలు ఆడుకోవడానికి అలా ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూడండి కొండపల్లి బొమ్మలు లాగా ఊగుతున్నాయి ఇక్కడ, ఇవి కూడా బొమ్మలు చాలా బాగున్నాయండి. గణపతి అన్ని బొమ్మలు ఉన్నాయి దేవుడివి, ఇంకా మిగతా పిల్లలు ఆడుకోవడానికి ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా పచ్చడిలు పికిల్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న జార్లు కూడా ఉన్నాయండి. చాలా మంచిగా అనిపించినాయి మాత్రం, క్యూట్ గా. మరి ఈ దేవాలయం ఎక్కడ ఉంటుందంటే చిలుకూరి బాలాజీ స్వామి దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంటుందండి. ఇంకా హైదరాబాద్ నుంచి చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ కి వెళ్ళడానికి చాలా మంచి రోడ్లు ఉన్నాయండి. చాలా బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మైదీపట్నం నుంచి ఒక 5 మినిట్స్ కి ఒకసారి ఒక బస్సు ఉంటూనే ఉంటుందండి. మెహదీపట్నం అక్కడ బస్ స్టాప్ వెళ్ళగానే చాలా బస్సెస్ కనిపిస్తూనే ఉంటాయండి. 5 మినిట్స్ కి ఒకసారి బస్సులు వస్తూనే ఉంటాయి. ఎక్కువ రష్ ఉన్నా అని తొందరగానే దర్శనం అయిపోయిందండి, ఎలాంటి ప్రాబ్లం రాలేదు మాకైతే. మంచిగా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ వీడియోలు తీసుకున్నాము. ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది పక్కన. ఇంకా స్వామిని దర్శించుకొని ఇంకా ఈ కోనేరుని కూడా చూసి షాపింగ్ కూడా చేసేసి అవన్నీ కొనుక్కొని ఇంకా బయలుదేరామండి ఇంటికి మేమందరం కలిసి.
ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.